అయితే యోవేలు 2:13లో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మనం ప్రార్థించినప్పుడు మనము పెదవుల ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. అయితే మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నామా, దేవుడు వినే ప్రార్థన మనం చేస్తున్నామా, లేకుంటే మన ఆత్మతృప్తి కొరకు మనం ప్రార్థిస్తున్నామా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. అయితే మనం మన వస్త్రములను కాక మన హృదయాలను చింపుకోవాలని అంటున్నాడు. హృదయాలను చింపుకోవాలని అంటే మన కన్నీటి ప్రార్థన. మనము దేవుని సన్నిధిలో మన రక్షణ పొందిండొచ్చు, మనం దేవునితో సహవాసం ఉండిండొచ్చు, కానీ మనము అప్పుడప్పుడు కన్నీటి ప్రార్థన మనం చేయాలి. మన హృదయాలను మనం ఏం చేయాలా, చింపుకోవాలి. చింపుకొని దేవుని సన్నిధిలో మనము ఎలుగెత్తి ప్రార్థించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రార్థన. అయితే దేవుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే కరుణా వాత్సల్యం చూపు గలవాడును అంటే ఆయన మన పట్ల కరుణ చూపిస్తుంటాడు. అయితే చాలా విషయాలలో మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కూడా కీడు వస్తే కూడా మరి హిజ్కియా మహారాజుకు కీడు వస్తే, మరణ కీడు వచ్చినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన కీడు కొట్టివేసి 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ పొడిగించినట్టుగా మనం చూస్తుంటాం. అట్లనే మనకు కూడా ఎప్పుడైనా కీడు వస్తుంటుంది, దేవుడు చూపిస్తుంటాడు నీ కీడున్నది, మరణ కీడున్నది అని చెప్పినప్పుడు మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఏ విషయంలో తప్పిపోయినామో అని సరి చేసుకున్నప్పుడు దేవుడు ఆ కీడు కొట్టేసి మళ్ళీ మనకు ఆయుష్ పొడిగిస్తూ ఉంటాడు అనమాట. వాక్యంలో ఉన్నదే, ఇంతకుముందు జరిగినదే మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన కృపా వాత్సల్యం గల పరిపూర్ణుడు అనమాట. దేవునికి స్తోత్రములు. అయితే మరి ఇంకొక మాట చూసుకుందాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానంను గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడి వాళ్ళ మనసు మార్చుకొని దేవుని వైపు తిరగాలని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మరి ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేయాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ అందరూ అంతటను మారుమనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే మనుషుల పట్ల ఆయన జాలి లేకుండా అకారణంగా మరణం గాని శాశ్వత శిక్ష గాని ఎవరికి కూడా విధింపడు. శాశ్వతమైన శిక్ష ఎవరికి కూడా విధింపడానికి ఇష్టపడడు. ఇంకొకటి ఏంటంటే మరి మనం రక్షణ పొందినాం కనుక, రక్షణ పొందిన వారి విషయంలో నేను చెప్తున్నాను, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని మనము రోమా 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి దేవుడు కావాలని ఎవరికి కూడా శాశ్వతమైన శిక్షను ఇవ్వడు. అయితే చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. జెఫన్యా తీసిన వాళ్ళు తొందరగా చదవండి. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవుడైన యెహోవా ఏంటంట మన మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. అయితే ఎందుకు అట్లా ఉన్నది అని అంటే దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ప్రేమను మనము
గ్రహించడం లేదు. అయితే మన విషయంలో ఆయన ఆనందించువాడై ఉన్నాడు అనమాట. ఆఖరిగా కీర్తనల గ్రంథము 147 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అయితే ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి, ఆయన కృప వాత్సల్యం కొరకు మనం ఎదురు చూసే వారంగా మనము ఉండాలన్నమాట. అయితే దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను కాగా ఆయన అద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చినాడు. ఆయన కుమారుని మనం విశ్వాసం ఉంచాలని, మనం ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలని యెహెజ్కేలు గ్రంథంలో మనం అన్ని వాక్యాలు చూసుకున్నాం కనుక మన పశ్చాత్తాపంతో మనం ఇప్పుడు కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధురాని పాదాలకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా, మీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, మరి ఇప్పుడు మరి మేము నీ సన్నిధానంలో నాయన మరి మా హృదయంలో చింపుకొని నీ సన్నిధిలోనైనా మా పాపం ఒప్పుకొని మా మనసు తిప్పుకొని నాయన ప్రభువా మరి నీ యొక్క రక్షణను మేము పొందుకుంటకు మీరు మాకు సహాయం చేయండి. మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రంలో నాయన ప్రభువా. మేము నశించిపోవద్దని ఆశిస్తున్న దేవుడు నాయన. అయ్యా మరి ప్రభా మా విషయంలో మీరు ఆనందిస్తున్నారు కనుక మీకు స్తోత్రములు తండ్రి. మరి విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అయ్యా మరి వినగలిగే చెవులు గ్రహించే హృదయం ఇచ్చినారని విశ్వాసంతో నమ్ముచు నీ చిత్తం అయితే మరొకసారి మేము ఈ రీతిగా కూడుకొని మరి వాక్యం ధ్యానించుకుంటకు సహాయం చేయండి. విన్న ప్రతి బిడ్డలో నీ కార్యం జరిగించి వారిని ఆశీర్వదించగలరని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్